ఐడి మీరు చాలా చాలా తీసేసింది. ఇది హాస్పిటల్స్ సంతోషం అండి. నిన్న ఇవాళ నేను సంతోషపడలేకపోతున్నాను. రోజు షూటింగ్ దొరికేది చాలా చాలా హ్యాపీ అండి. అసలు ఏమంటే ఇంట్లో 10 రూపాయలు లేక రేషన్ తెలిసిపోయింది అంటే డబ్బులు 20 లక్షలు అన్నది ఇంకా సంతోషం ప్రాణిస్తుంది. తెలిసిపోతే మాత్రం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వద్దండి. ఇలా అంటే నేను అబద్ధపడే మనిషిని కాదండి. ఇంట్లో సగం నీళ్ళు 4 జాన్లు నీళ్ళు ఇచ్చేసేది బాడీకి ఎక్కువ. ఆ మూటకి ఎన్నో ఉంటుంది శుభ్రంగా నానిపోయి కంపెనీ చేసిన నేను చూడలేదు సార్, కరవలేదేమో అనుకున్నానంటే 3వ రోజు నిప్పితే వాసన చేశాను. బయట పెట్టేసాను. లక్ష్మి డబ్బులు పక్కల ఎదురే ఉంటుంది. చాలా చాలా సంతోషం. అలాంటి మంచి స్నేహితులు ఉండడం కూడా చాలా ఉంది. కానీ అందరూ కూడా ఏది నమ్మించి వాడేసుకుని దూరం చేశారు. అటువంటి చాలా మనసు బాగా ఉంటుంది. చాలా బాధగా ఉంది. కానీ చాలా సంతోషం అండి. ఇవాళ హాస్పిటల్ దీనికి వచ్చానండి. అవి బడేలు చూడండి, అక్కడ కూర్చున్నాడు. బడేలు కూడా తీసుకొచ్చానండి. తనకే పప్పు ఇంకా జాబ్ ఏమి దొరకలేదండి. షూటింగ్లు ఏమీ లేవు. తను షూటింగ్ చేయడు, యూట్యూబ్లోనే చేస్తాడు. కానీ సరదాగా తీసుకొచ్చానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎన్నో వీళ్ళు వాట్ బాయ్ అండి, నర్సులు కొంతమంది పడుతుంటున్నాడు కొంతమంది. సరేనండి. హాయ్ అండి, నమస్తే. సరేనండి. అలా అన్నీ కూడా ఆఫర్లు అండి. చాలా సంతోషంగా అందరూ బాగుండాలని కోరుకోవాలండి. అంతే తప్ప ఎవరన్నా బాగుంటే ఎవరన్నా మనకి ఎవరన్నా బయట డబ్బులు ఎవరైనా వస్తాయి కావాలంటే మన ఫుడ్ మనకే తిరుగుతుంది. అంతే తప్ప సంతోషించాలే తప్ప మనం బాధపడకూడదు, ఏడకూడదండి, ఈర్షపడకూడదండి. అందరూ బాగుండాలి అనుకుంటుంది. సరేనండి. బడేలు మౌలింగా చూడండి, ఎవరితో ఒక ఫ్రెండ్ని చేసుకున్నాడు. బాగానే మాట్లాడేస్తున్నాడండి. సరేనండి. హాయ్ అండి, నమస్తే. బయట వాతావరణం చాలా చాలా చల్లగా ఉంటుంది. లోపలే ఇలాగ పొద్దున్న సాయంత్రం ఇలాగ హాస్పిటల్ అటు ఇటు జరిగిపోయినా కన్నా ఏంటి కదా. సరేనండి. ఎక్కడున్నా నా బిడ్డ మనలో కూడా చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆరోగ్యంగా తల్లిదండ్రులు అమ్మ అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ బాగుండాలండి. షూటింగ్లో కూడా అందరికీ ఉండాలి, దొరకాలి, హ్యాపీగా ఉండాలి, రెంట్లు కప్పుకోవాలి, హ్యాపీగా తినాలి, కొద్దిగా ఆటోబాటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరినీ ఎవరు దొరకాలంటే హ్యాపీగా చేసుకోవాలి. నేను టిఫిన్ చేస్తాను. ఇప్పుడు ఎవరి ఇంట్లో కావాలంటే చెప్పండి. చంటి పిల్లలు చూస్తానండి, పెద్దోళ్ళని చూస్తాను. ఎవరిని ఉంటే చెప్పండి. 20,000 తక్కువ చేయండి. నెక్స్ట్ లేదు అంటే 15,000 అండి. సరేనండి. హాయ్ అండి, నమస్తే. భాస్కర్ ఏం కూర్చున్నది తీసేస్తున్నారు అందరూ. రమ్మన్నారు, నా దగ్గర రమ్మలేదు, నిల్చోమన్నారు. అది ఖాళీ చేసి ఇదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వస్తాను, ఉంటాను, ఎండొస్తాను.